అస్తమా లేస్తుందని చెప్పి అంటే కూడా ఇన్నేళ్ళ కూడా దాన్ని ఎవరు ముట్టద్దు, ముడితే మీకు 10,000 జుర్మాన్లు 20,000 జుర్మాన్లు వేసిన ఘనత సృష్టిలో చెట్లు లేకపోతే జీవి మనుగడ లేదు. పచ్చని చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మన ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరపాటే. మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తాయి. అలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి కోనోకార్పస్ మొక్కలు. ఈ చెట్లు ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్ల పైన విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను పెంచుతున్నారు. అందం సంగతి పక్కన పెడితే వీటి వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంది అంటున్నారు పర్యావరణవేత్తలు. మొక్కలు నాటి అవి ఏపుగా పెంచడం ద్వారా పర్యావరణంలో విషవాయువులు తొలగిపోయి ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు ప్రాణాంతకంగా మారాయి. రాష్ట్రం మొత్తంలో కోనోకార్పస్ చెట్లు అనేటివి చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా అవి తొందరగా పెరుగుతాయనే ఉద్దేశంతో కోనోకార్పస్ చెట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన సిద్దిపేటలో ఈ చెట్లు కోనోకార్పస్ చెట్లు అనేటివి చాలా విస్తరించిపోయాయి. అవి కూడా ఎంత తొందరగా పెరిగినాయంటే అంత తొందరగా పెరిగినాయి. దీని వలన మనకు అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా మన కొమ్మడి చెరువు వాకింగ్ పోయేటప్పుడు కొమ్మడి చెరువు మీద కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందర కూడా ఈ చెట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మేము అంతకుముందు కూడా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికి మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అంతకుముందు వినతి పత్రం కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాము. మొన్న కూడా గత అసెంబ్లీలో మన స్పీకర్ గారు కూడా ప్రత్యక్షంగా ఈ చెట్లు తొలగించాలి ఇమీడియట్లీ అని చెప్పారు. దాని తర్వాత కూడా మేము నిన్నగాక మొన్న పోయి మున్సిపల్ కమిషనర్ గారికి మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు కూడా ఆ మున్సిపల్ కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఫండ్ లేదు, టైం పడుతుంది దానికి అది అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ సిద్దిపేటలో ఉన్న కౌన్సిలర్లు కానీ, మాజీ మంత్రివర్యులు కానీ ఎవరైనా దయచేసి దీని గురించి చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా కోనోకార్పస్ చెట్లు అనేటివి ఇప్పుడు ఎండాకాలంలో కొట్టేపిస్తే తర్వాత ఫ్యూచర్లో వర్షాకాలంలో ఏ చెట్లు పెట్టినా పెరుగుతాయి. దయచేసి వాళ్ళు మాత్రం తీసేయకపోతే ఎవరింటి ముందు ఉంటే వాళ్ళు మాత్రం తీసేసారు. దానికి ఎవరు ఏం చేయరు. ఏంటంటే ఇది రోగాలు బాగా పెరిగిపోతున్నాయి. దీనివలన ప్రాణాలు అనేటివి బాగా పోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది అన్ని రోగాలున్న పేషెంట్సే వస్తారు. ఆ పేషెంట్స్ వచ్చేది మళ్ళీ అదే గాలి పీల్చుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా ఉన్నాయి కోనోకార్పస్ చెట్లు అనేటివి. వీటిని సాధ్యమైనంత వరకు తొలగించాలని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం మొన్న ఇచ్చాము. మళ్ళీ కూడా మీడియా రూపంగా చెప్తున్నాము. ప్రాణవాయువును ఇవ్వాల్సిన చెట్లు ప్రాణాంతక గాలులను విసర్జిస్తున్నాయట. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో కామ్రాట్ ఏసి జాతికి చెందిన కోనోకార్పస్ అనే లక్షలాది మొక్కలను నాటింది. పార్కులలో, రోడ్ల మధ్యలో, వాకర్స్ ట్రాక్కు ఇరువైపులా ఇలా ఎక్కడ పడితే అక్కడ నీడ, సుందరీకరణ కోసం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి విషగాలులను వెదజల్లుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని గుర్తించారట. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తోందని, ఒకసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేర్లు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు. కోనోకార్పస్ మొక్కలు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తుండగా కొన్ని దేశాలు వీటిని నిషేధించాయి. అవగాహన లేకుండా హరితహారంలో మొక్కలను నాటగా అవి ఇప్పుడు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల మహావృక్షాలుగా మారాయి. రోడ్ల మధ్యలో, వాకింగ్ ట్రాక్ల వెంట, పార్కులలో ఎక్కడ పడితే అక్కడ ఇవి విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, అందులో సిద్దిపేటలో మరి ఇంతకుముందు గత మాజీ మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆయన ప్రేమతో పెట్టిన మొక్కలు, ఆ మొక్కల్ని ఇవాళ ఒక ఇంజనీర్ కానీ, డాక్టర్స్ కానీ, తెలిసిన వాళ్ళందరూ చూసి దానివలన అస్తమా లేస్తుందని చెప్పి అంటే కూడా ఇన్నేళ్ళ కూడా దాన్ని ఎవరు ముట్టద్దు, ముడితే మీకు 10,000 జుర్మాన్లు 20,000 జుర్మాన్లు వేసిన ఘనత మరి అప్పుడు హరీష్ రావుకి దక్కింది. మరి దాన్ని బట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏడాదిని అర్థమవుతుంది. ఏడాదిని అర్థంలో తనకు తెలిసింది కాబట్టి ఇలా అసెంబ్లీలో కూడా దాన్ని తీర్మానం చేసి స్పీకర్ గారే ప్రత్యేకంగా ఆ చెట్లను వెంటనే తొలగించరు అని చెప్పి ఆయన ఇచ్చిండు. దాన్ని బట్టి ఇక్కడ సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆ కమిషనర్ గారు వెంటనే తీయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు కాదు మొన్నటి సుంగళ చెప్పినాము. మరి ఇప్పుడు నిన్న అంటే పండుగలని అనుకున్నాం. మరి రేపటి నుంచి ఎలా తొలగించకపోతే మరి ఆందోళన చేయవలసి వెళ్తుంది. జనాలకు చనిపోయిన తర్వాత నువ్వు ఏదో గోరీలు కట్టినట్టు చేస్తే దాని మీద ఇబ్బందులు అవుతున్నాయి, ఎంతమందికి వ్యాధులు వస్తున్నాయి. అవన్నీ చెట్లు మంచిగా దానికి కనీసం ఒక పిట్ట కూడా వాలదండి ఆ చెట్ల మీద. ఆ చెట్లు ఎంత కొద్దిగా ప్రేమ కొద్ది పెట్టినా అని చెప్పిండు మరి హరీష్ రావు గారు. ఆయనకి ఎంత ప్రేమ ఉందో కానీ ఆయన ఇంటికి కూడా
పెట్టుకొని హరీశ్రావు వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటే ఏం బాధలేదు. కానీ దయచేసి సిద్దిపేటలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ కూడా దయచేసి ఒకసారి నా నమస్కారం ఏంటంటే ప్రతి కౌన్సిలర్ దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ కౌన్సిలర్ వార్డులలో అవి వెంటనే తొలగించండి. మీరు కూడా పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలను మాత్రం కలుగజేస్తుంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి తగ్గి వీటి గాలిని పీల్చటం మూలంగా పలు రకాల జబ్బుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ వల్ల ప్లస్ వెహికల్ పొల్యూషన్ వల్ల కానీ తినే ఆహారపు అలవాట్లతో కానీ ఏమవుతుంది అంటే ఆస్తమా అలర్జీస్ అనేది పెరుగుతున్నాయి పిల్లల్లో, పెద్దవాళ్ళలో. వాటితో పాటు కొన్ని వృక్షాలు, ఎగ్జాంపుల్ పార్థీనియం మొక్కలు, ఇప్పుడు కొత్తగా మనకు ఎక్కువగా పెరిగిన కోనోకార్పస్ మొక్కలు, వాటి వల్ల ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధులు, ఈవెన్ మధ్య వయస్కులు కూడా అలర్జిక్ అవుతున్నారు. ఆస్తమా లక్షణాలు అనేది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగినాయి. చాలా కారణాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ చెట్లు కొన్ని అలర్జిక్ ఉంటాయి, వాటి వల్ల కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అలర్జీ కలిగించే చెట్లు చాలా వరకు మనం తీసివేస్తే మంచిది. అందులో ఈ కోనోకార్పస్, పార్థీనియం ఈ మొక్కలలో చాలా అలర్జెన్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే క్రానిక్గా కూడా లంగ్ డిసీజెస్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది పెరుగుతుంటాయి. సో ఇవే కాకుండా పావురాలు, ఇంటి దగ్గర ఉండే ఇప్పుడు పావురాల పాపులేషన్ కూడా బాగా పెరిగింది. వాటి వల్ల కూడా ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం మనకు అలర్జీ కలిగించే మొక్కలు కానీ అలర్జీ కలిగించే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. కొత్తవి పెట్టినా కూడా ఈ పార్థీనియం మొక్కలు, కోనోకార్పస్ మొక్కలు లాంటివి తీసివేయడం అందరికీ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వాటి ప్లేస్లలో పాతకాలం పెట్టినట్టు పెద్ద పెద్ద వృక్షాలు పెట్టుకుంటే ఏవైతే మనం మర్రి చెట్లు అవి కొట్టేసుకున్నామో అవి చాలా ఆరోగ్యకరమైనవి. వాటిని మళ్ళీ ఈ జనరేషన్ కాకుండా అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్స్ తర్వాత అయినా వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. వేప చెట్లు, మర్రి చెట్లు, పాతకాలంలో ఏవైతే పెద్ద వృక్షాలు పెట్టుకున్నామో వాటిని పెంచుకునే ప్రయత్నం చేసి ఈ పిచ్చి మొక్కల్ని తీసివేసుకుంటే అందరికీ ఆరోగ్యం. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ముఖ్యంగా కోనోకార్పస్ చెట్లపై ఆసక్తికర చర్చ జరిగింది. హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. వీటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పీకర్ స్వయంగా సూచించారు.